ఎప్పుడైనా ఎక్కడైనా నిఘానేత్రమే రాజ్ న్యూస్. ప్రతిక్షణం రాజన నినాదమే రావేదం. రైతన్నలకు అండదండగా మేముంటాం. విద్యార్థులు, నేటి వనితలు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలందరికీ నేస్తం రాజ్ న్యూస్. నిప్పులాంటి నిజం, నిక్కదీసే మా ధైర్యం. ప్రజలే మా దైవం, కదులుతుంది మా సైన్యం. సత్యమేవ జయతే, ధర్మమే విజయతే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆలస్యంగా వెల్కమ్ టు టీవీ7 ఫాస్ట్ న్యూస్. ఢిల్లీలో నిర్భయ అనే 22 సంవత్సరాల మేజర్ యువతిపై అర్ధరాత్రి బస్సులో సామూహిక అత్యాచారం చేస్తే భారతదేశం మొత్తం ప్రజలు ఆ రేపిస్టు నలుగురిని ఉరితీయాలని శిక్షలు పడేదాకా ఉర్రూ తలుగితే అంతకన్నా ఘోరంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో ఐనీ చిల్డ్రన్స్ హాస్టల్లో 12 సంవత్సరాల వయసు గల మైనర్ బాలికలపై చెడబట్టి హింసించి క్రూరంగా రాక్షసంగా రేప్ చేసి ఆ ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసే నేటి ఐనీ ఎడ్యుకేషనల్ సొసైటీ నాయకులు ఉల్లాసముగా ఉన్నత పదవులు చేపట్టి విర్రవీగుతూ అనాథ పిల్లల ఆడపిల్లల మానాలను చెరిపేస్తాం, అనాథ బాలుర ప్రాణాలను అరించివేస్తాం అన్నట్టుగా చెలరేగిపోతుంటే వీరిని ఏమి చేయలేని నిస్సహాయతలో ఆ స్కూల్లో పనిచేసే ఆ యొక్క ఉద్యోగులు, హాస్టల్లోనూ చర్చిల్లోనూ పనిచేసే ఆ ఉద్యోగులు అందరికీ వీరి యొక్క అరాచకాలు, అక్రమాలు తెలిసినప్పటికీ ఏమి చేయలేని భయాందోళన స్థితిలో జీవనం కొనసాగిస్తున్నారు. ఆ విషయాలు బయటకు చెప్పితే తమ ఉద్యోగాలు ఎక్కడా తీసి పారేస్తారేమో అని, తమపై హత్యా ప్రయత్నం చేస్తారేమో అని భయంతో జీవిస్తున్నారు. అసలు మనం ఇప్పుడు ఏ సమాజంలో జీవిస్తున్నాం? నిరంకుశ రాజరిక జమీందారీ వ్యవస్థ విధానంలో జీవిస్తున్నామా? ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలో జీవిస్తున్నామా? అనాథ ఆడపిల్లలు మనుషులు కాదా? ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను చంపేయడమేనా? ఇన్ని తెలిసిన ప్రభుత్వం, చట్టం, పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది? వారు కూడా వీళ్లకు భయపడుతున్నారా? మరే విధమైన ముడుపులు అంది వారు చల్లబడిపోతున్నారా? ఏమిటి నేటి ఐనీ ఎడ్యుకేషనల్ సొసైటీ పాలకుల రాక్షస అహంకార విధానం? మీరు ఎక్కువ ఐనీ ఎడ్యుకేషన్ సొసైటీ మీద, ఐనీ హాస్టల్, అనాథ హాస్టల్ మీద ఇక్కడ పాలించుచున్న నాయకులు ఒక దుశ్చర్యలతోనూ, స్వార్థంతోనూ, ఆస్తులు దోచేయటంతోనూ వాళ్ళు ప్రవర్తిస్తున్నారనే ఉద్దేశంతో మీరు అనేక రకాలుగా ఫైట్లు చేస్తున్నారు. చట్టపరంగాను మీరు వ్యక్తిగతంగాను ఫైట్ చేస్తున్నారు. అసలు ఇక్కడ జరుగుతున్న విషయం మీ మాటల్లో కొంచెం వివరంగా మా మీడియా వాళ్ళకి చెప్పండి సార్. ఫస్ట్ నేనేంటని చెప్తాను. నేను మా అమ్మగారు నాకు సంవత్సరం వయసులో ఉన్నప్పుడు చనిపోయారు. ఆమె ఎవరు ఎలా ఉంటుందో నాకు తెలియదు. మా నాన్నగారు అప్పుడు పోషించలేని పరిస్థితి. నన్ను హైని అమ్మగారు దత్తత తీసుకున్నారు నన్ను. అంటే నేను ఆమె వారసులు అంటోండి. నేను అమ్మగారి దగ్గరికి ఆమె నాకు నేర్పించింది ఏంటంటే, నీలాంటి వందల మంది, వేల మంది అనాథ పిల్లలకి ఈ సొసైటీ ఉపయోగపడాలి. అమ్మగారు ఎక్కడో దూరం దేశం నుంచి చిన్నప్పుడు 6-7 సంవత్సరాల వయసులో ఆమె వచ్చేసి
ఇంత వేల కోట్లు సంపాదించి ఇదంతా అనాథ పిల్లల కోసం అని చెప్పి ఆమె చనిపోయిన ఆమెనండి. ఈ అనాథ పిల్లల కోసమని వేల కోట్లు సంపాదించారు. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ వేల కోట్లు ఉన్నాయి అమ్మగారికి. ఆ వేల కోట్లు సంపాదించి అనాథ పిల్లలను బోలు మంది నాలాంటి వాళ్ళని వేల మందిని అందరిని పోషించి చిన్న చిన్న పిల్లప్పుడు తీసుకొచ్చి అందరిని పోషించి అందరికి మంచి భవిష్యత్తు ఇచ్చారు. అలాంటి ఆమె దగ్గరికి ఒక ఎంప్లాయీగా వచ్చిన వ్యక్తులు కొంతమంది ప్రెసిడెంట్ కమిటీ వాళ్ళు ఆమె దగ్గరే చదువుకున్న వ్యక్తులు వీళ్ళందరూ ఆమె చనిపోయిన తర్వాత 2004లో చనిపోయారు. ఆమె చనిపోయిన తర్వాత మిర్కో ఆంటీ గారు అని ఒకరు ఉన్నారు. ఆమె పాపం చాలా బాగా చేశారు. మిర్కో ఆంటీ, మరి ఆంటీ వీళ్ళందరూ బాగా చేశారు. ఆమె చనిపోయిన తర్వాత ఈ జోబాబు అనేవాడు, మోజెస్ అనే ప్రెసిడెంట్ అనేవాడు, అలాగే ఏలియా వైస్ ప్రెసిడెంట్, గ్లోరియా అనే ట్రెజరరు, స్కూల్ కరస్పాండెంట్. ఆమె రెండు పదవులు చేస్తుంది ఆమె. ఎందుకంటే స్కూల్ టీచర్గా రిటైర్డ్ అయ్యి 10 సంవత్సరాలు అయింది. ఆమెకి ఇక్కడ సొసైటీలో ట్రెజరర్గా కావాలి, స్కూల్లో కరస్పాండెంట్ 2 పోస్టులు చేస్తుంది ఆమె. నెక్స్ట్ పోతే అందులో చిలక అబ్రాం గారు, యేసురత్నం గారు, స్నేహలత గారు అని ఆమె కూడా ఎప్పుడో స్కూల్లో రిటైర్డ్ అయిపోయారు. వీళ్ళందరూ అమ్మగారు ఎప్పుడు చనిపోతారని ఎదురు చూసి అమ్మగారు చనిపోగానే అమ్మగారు ఆశయాలు ఏదైతే ఉందో అనాథ పిల్లలందరూ మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి చదివించాలి అని అమ్మగారు ఆశయం ఏదైతే ఉందో దాన్ని తొక్కుపెట్టి అమ్మగారు ఆస్తి వేల కోట్లు ఉన్న ఆస్తి ఆ ఆస్తి ఎలా తినేయాలి అన్న ఆలోచనతో వీళ్ళందరూ ముందుగా దూరపు ఆలోచనతో ఈ వేల కోట్ల ఆస్తి ఎలా తినేయాలని దూరపు ఆలోచనతో అమ్మగారు చనిపోయిన 2004 నుంచి మెరియాంటీ మిర్కో ఆంటీని టార్చర్ పెట్టి పంపించేసి వాళ్ళని తర్వాత వీళ్ళందరూ ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఈ సొసైటీ ఆస్తులు వేల కోట్ల ఆస్తి ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. ఆస్తులు అండి, ల్యాండ్ ఉంది హైదరాబాద్లో సుమారుగా 500 కోట్ల రూపాయలు అంటే 8 ఎకరాల ఆస్తి ఉంది. ఆ ఆస్తి కాడ వీళ్ళు ఏం చేశారంటే ఏదో అసలు ఆ లెక్క అయితే సొసైటీ ఆస్తి అమ్మకూడదు. ఆ సొసైటీ ఆస్తిని కమిటీ వాళ్ళ పిల్లల పేరు మీద రాసేసుకున్నారు. మొత్తం రాసేసుకుని ఇదేమనంటే మేము హాస్టల్ లాస్లో ఉందన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కమిటీ వాళ్ళందరూ కలిపి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఒక స్కూల్ అనేది రన్ చేస్తున్నారు. ఆ స్కూల్లో టీచర్లకు అపాయింట్మెంట్ చేశారు, వాళ్ళ పిల్లల్ని అపాయింట్మెంట్ చేశారు, కమిటీ వాళ్ళ పిల్లల్ని అపాయింట్మెంట్ చేశారు. వాళ్ళకి పాఠాలు చెప్తూ రాదు. అనాథ పిల్లలు కదా ఎవరు అడుగుతారు? తల్లిదండ్రులు ఉన్న పిల్లలు అయితే మా పిల్లలు చదవట్లేదు అని అడుగుతారు. అనాథ పిల్లల్ని ఎవరు అడుగుతారు? ఎవరు అడగలేరు. 10th క్లాస్ అయిపోయినాక ఏం చేస్తారు పాపం? అనాథ పిల్లలు పెరిగి అయితే దొంగలు అవుతున్నారు, ఆడపిల్లలు అయితే అనకూడదు కానీ వ్యభిచారకులు అవుతున్నారు. వీళ్ళు కరెక్ట్గా ఏదైనా పోలీస్ ఎంక్వైరీ చేసి ఎంతమంది పిల్లలు సెట్ అయ్యారు అని చూపిస్తే అసలు ఒక్కరు కూడా ఉండరు. అనాథ పిల్లలతో జీవితాలతో ప్రజెంట్ ఉన్న ఐనీ కమిటీ నంబర్లు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. వీళ్ళ బ్రతకడానికి వీళ్ళ స్థిరాస్తులు ఏర్పాటు చేసుకుంటానికి రోడ్ల మీద తిరిగి అనాథ పిల్లల్ని, ఊర్లో ఉన్న అనాథ పిల్లల్ని మేము మంచి చదువు, మంచి భవిష్యత్తు ఇస్తాము, మంచి భోజనం పెడతామని చెప్పి తీసుకొచ్చి వీళ్ళ స్వార్థం కోసం మొత్తం అనాథ పిల్లలందరి జీవితాలు నాశనం చేస్తున్నారండి. వీళ్ళ పిల్లలు అనాథ పిల్లలు ఈ స్కూల్ అంటారు, ఈ కమిటీ వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లల మట్టికి ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు. ఇది స్కూలేగా ఇక్కడ చదివించవచ్చుగా వీళ్ళంత జెన్యున్గా ఉన్నప్పుడు. కేవలం ప్రెసిడెంట్ అనేవాడు ఎంతమంది అమ్మాయిలు పాడు చేశాడు అనేది నా దగ్గర లిస్ట్ ఉంది. వైస్ ప్రెసిడెంట్ ఏలియా ఇది కానీ పోలీస్ ఎంక్వైరీ చేస్తే పక్కా బయటకు వచ్చే ఆధారం. ఆయన ఏం చేశాడు? ఆయన ఇక స్కూల్లో ఉన్నప్పుడు ఒక 12 సంవత్సరాల పిల్లలు మైనర్ పిల్లల్ని పాడు చేశాడు. మైనర్ పిల్లల్ని పాడు చేసినాడు వాళ్ళ ఐనీ ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్. ఆ రోజులో పిల్లల్ని పాడు చేసినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ కరస్పాండెంట్గా చేస్తున్న గ్లోరియా గారు వాళ్ళ నాన్న స్వామిదాస్ గారు, అప్పుడు సెక్రటరీ, అందులో ప్లస్ పాస్టర్ గారు. ఇతను ఏం చేశాడు? ఇతను సెక్రటరీగా చేస్తున్న బూషి జోషవా వీళ్ళిద్దరు కలిసి ప్రెసిడెంట్ ఏలియా అనేవాడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి అప్పట్లో 12 సంవత్సరాల పిల్లల్ని పాడు చేస్తే ఆ పిల్ల తల్లికి 25,000 రూపాయలు ఇచ్చి ఆ పిల్ల తల్లి నోరు మూయించేశారు. అంటే హాస్టల్లో ఎన్ని జరుగుతున్నాయో చూడండి. స్వామిదాస్ అనేవాడు చాలామంది ఆడపిల్లలు బాగు చేశాడు ఆ పిచ్చ రోజుల్లో. పాపం ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోయినాయి. తల్లిదండ్రులు లేని పిల్లలు కదా ఎవరు చెప్పుకుంటారు? వాళ్ళు తల్లిదండ్రులు అంటే నాన్న నాకు ఇలా జరిగింది, అమ్మ ఇట్లా జరిగింది అని చెప్తారు. తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరు చెప్పుకుంటారు? వాళ్ళు అలా ఆ ముసుగులో పాపం 4 మంది పిల్లల జీవితాలు నాశనం చేసి పడేశారు. ట్రెజరర్ ఇక్కడ ట్రెజరర్ అంటది, అక్కడ కరస్పాండెంట్ అంటారు. ఆమె ఎంతసేపు మా అబ్బాయికి ఆస్తి ఎలా ఏర్పాటు చేయాలి, హైదరాబాద్లో మా అబ్బాయికి ఎంత ఇస్తారు, హైదరాబాద్లో సందీప్ అనేవాడికి
500 గజాలు 10 లక్షలకి ఇచ్చారండి. 500 గజాలు హైదరాబాద్లో కోటలో ఉంది, 10 లక్షలు తీసేసుకుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ సొసైటీలో ట్రెజరరు, అక్కడ స్కూల్లో కరస్పాండెంట్. కేవలం వీళ్ళందరూ కలిపి అనాథ పిల్లలను అడ్డం పెట్టుకుని కోట్ల ఆస్తులు స్థిరాలు చేసుకుంటాకి అయిని అమ్మగారి ఆస్తుల్ని వేల కోట్లు ల్యాండ్ కానీ స్థలాలు కానీ అన్నిటిని తినేయడానికి కుట్ర పని. ఈ విషయాలు బయటికి ఎక్కడికి వెళ్ళకుండా 4 గోడల మధ్యలో కప్పెట్టేస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్ గారికి నేను చాలాసార్లు స్పందించా. కలెక్టర్ గారు పట్టించుకోవట్లేదు. మరి కలెక్టర్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. మున్సిపల్ కమిషనర్కి చెప్పా, దానికి సంబంధించిన ప్రతి ఆధారం నా దగ్గర ఉంది. వీళ్ళందరూ జిల్లా ఇన్ఛార్జీలు ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. నాలాగా ఐనీ స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్ సిద్ధయ్య అనేది అమ్మగారి దగ్గరికి పెరిగిన పిల్లాడు. పాపం నాలాగా చాలాసార్లు ఇట్లా ఆస్తులు ఇట్లా అయిపోతున్నాయి, పిల్లల భవిష్యత్తు ఇలా అయిపోతుందని చెప్తే ప్రజెంట్ ఉన్న కమిటీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి పాపం అతన్ని చంపేసి ట్రైన్ కదిలే ట్రైన్ కింద పొడుగు పెట్టేసి ట్రైన్ కింద పడి చనిపోయాడు అనేది సృష్టించారు వాళ్ళు. అట్లా చాలామంది నాకు చెప్పారు, నేనైతే చూడలేదు. పాపం ఆయన చనిపోయాడు, ట్రైన్ కింద తలకబెట్టి చనిపోయాడు. తర్వాత నేను కొంతమందిని ఎంక్వైరీ చేస్తే అతన్ని సిద్ధి అని అతన్ని ఇట్లా నాలుగు ప్రశ్నిస్తున్నాడని చెప్పి చంపేశారని చెప్పారు. అలాగే నేను ఒక 3 సంవత్సరాల నుంచి ప్రశ్నిస్తుంటే నా మీద బూసి జోషం అనేవాడు అర్ధరాత్రి 1 గంటకి 4 కుర్రలు పంపించి చంపడానికి ప్లాన్ చేశాడు. పక్కాగా వీడియో నేను విలేకరులకు ఇస్తాను, నా దగ్గర వీడియో ఉంది. అర్ధరాత్రి 1 గంటకి దానిపైన అడిగితే ఏం రెస్పాండ్, నాకు సంబంధం లేదంటాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకుంటారు. చిలకలపూడి పోలీస్ స్టేషన్ వెళ్ళి చిలకలపూడి స్టేషన్కి వెళ్ళి సార్ నన్ను అర్ధరాత్రి కూడా చంపడానికి వస్తున్నారు, ఇట్లా వ్యక్తులు ఉన్నారు, వీడియో ఉందంటే అసలు కనీసం ఐనీ స్కూల్ వైపు గారు చూద్దరు పోలీసు వాళ్ళు. మరి నాకు తెలిసి ఈ స్కూల్ నుంచి వాళ్ళకి ఏమైనా ముడుపులు వెళ్తున్నాయో నాకేం తెలియదు. అలా చాలాసార్లు నాకు బెదిరింపు కాల్సు, గుర్తు వాయిస్ రికార్డు ఉంది నా దగ్గర. గ్లోరియా గారు అబ్బాయి ఏం పీక్కోరా, ఏం చేస్తారా నువ్వు, మేము ఆస్తిపరులు, ఆ అమ్మగారు ఆస్తి తినేస్తాం, నువ్వేమైనా పీకుతావంటి అని ఒక గ్లోరియా గారు అంటే కరస్పాండెంట్ గారు కొడుకు గ్లోరియా గారు మా తాత ఆస్తి అంటాడు. వాళ్ళ తాత అనేవాడు అమ్మగారి దగ్గర ఉద్యోగం కోసం వచ్చి పాస్టర్గా ఉద్యోగం నటించి సెక్రటరీగా చేసి అప్పుడులోనే ఒక చర్చి కట్టిస్తా ఆ దొంగ ఏరియాని ఇవన్నీ తీసి సొంత ఇల్లు కట్టుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ అమ్మగారి దగ్గర దొంగ మాటలు చెప్పి మొత్తం అందరూ అట్లా గ్లోరియా అనే కొడుకు కాడ బెదిరించాడు. విత్ వాయిస్ రికార్డు ఉంది. నేను ఈ రోజు కానీ పోలీసు వాళ్ళు స్పందించి ఏదన్నా కానీ దీని మీద యాక్షన్ తీసుకుంటే సరే. ఎందుకంటే నా మీద ఐనీ స్కూల్ వాళ్ళు హత్య ప్రయత్నం చేస్తున్నారు. నేను చచ్చిపోయినా బాధలేదు, కానీ ఏంటంటే అనాథ పిల్లలు బాగుండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు లేని పిల్లలకి ఎవరు దిక్కండి. మనం స్టేటస్లు పెట్టుకుంటాం, 10 మందిగా ఉంటాం, అనాథ పిల్లలకు సేవ చేస్తున్నాము, అనాథ పిల్లలకి మనం వచ్చేస్తాం ఇచ్చేద్దాం అంటారు. కానీ రియల్గా ప్రాక్టికల్గా ఎవరు చేస్తారు? రియల్గా నేను చేస్తున్నా. ఎందుకంటే నా ప్రాణం పోయినా పర్లేదు, అనాథ పిల్లలను కాపాడాలనే ఉద్దేశం మీద రియల్గా నేను చాలా కష్టపడుతున్నాను. నా మీద హత్య ప్రయత్నం జరిగినా పర్లేదు, నన్ను చంపేసినా పర్లేదు. ఎంతకాలం ఉంటాం? 60 సంవత్సరాల తర్వాత చచ్చిపోవాల్సిన వాళ్ళే. కానీ భూమి మీద మనం ఏం చేసేవాళ్ళని ఉండాలిగా. ఆ తల్లి అక్కడెక్కడో ఫింగలాండ్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి పాపం ఎంతమంది అనాథ పిల్లలను పోషించింది. ఆమె నన్ను కూడా నాకు అంతే కదా. ఆ రోజు ఆమె పట్టించుకోవద్దు, నా బతికేటి వెళ్ళిపోయేదు. ఆమె నేర్పించిన పాటలో ఆమె ఆశయాలకు అనుకూలంగా ఆమె వారసుడిగా నేను, ఆమె అయినమ్మ గారి ఆమె కుమారుడిగా నాకేముంది, నా తల్లి ఆశయాలు నెరవేర్చాలి కాబట్టి ఆస్తులు ఎవరమ్మినా ఒప్పుకోను, అయినమ్మ గారి ఆస్తి జోలికి ఎవరు వచ్చినా ఊరుకోను, వీళ్ళని ఎట్టి పరిస్థితులు వదిలేది లేదు. దయచేసి గవర్నమెంట్ ఎవరైనా ఆంధ్ర గవర్నమెంట్ దీన్ని పట్టించుకుంటే చదువుకుంటే నమస్కారాలు పెడతాను. లేని పక్షంలో నేను ఇది మోడీ గారి దగ్గర తీసుకెళ్ళి ఆంధ్రాలో జరిగే మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ ఆంధ్రాలో జరిగే మొత్తం మోడీ గారి దగ్గర దృష్టి తీసుకెళ్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎక్కడితో ఆగడం అనేది జరగదు. మీరు ఎన్ని బెదిరించినా, ఎంత కొట్టినా, ఎంత చంపాలని ట్రై చేసినా దీన్ని మట్టికి సెంట్రల్ నుంచి తీసుకెళ్తాను. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. లేదంటే మీడియా వాళ్ళందరూ మీరు అందరూ కలిపి తీసుకెళ్ళండి. ఎందుకంటే మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఐనీ సంస్థలో అనాథ పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దయచేసి పబ్లిక్ అందరూ ఒకటి గమనించండి. మనం ఏదో 10 మంది పిల్లలకి అనాథ పిల్లలకు అన్నం పెడుతున్నాం అని కాదు. అనాథ పిల్లల జీవితాలు ఎలా కాపాడాలనేది మీ అందరు సపోర్ట్ చేసి మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఐనీ ఎడ్యుకేషన్ సొసైటీ అనాథ పిల్లలను కాపాడండి, వాటి ఆస్తులు కాపాడండి. మీరందరూ సపోర్ట్ చేయండి. అందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతున్నా. Hello, thank you for watching. Please share, like, subscribe.